ప్రైజ్ లార్డ్. ఈ రోజు వాక్య ధ్యానాంశంగా మత్తయి సువార్త 25వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. దేవుని వాక్యంలో సమృద్ధి కలిగి ఉండడం అన్నది ఎన్నో సందర్భాల్లో మన కోసమే లిఖించబడి ఉన్నది. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశము మనం సమృద్ధి కలిగి ఉండాలని, ఏ విషయంలో కూడా లోటు లేకుండా, దేని విషయంలో తొందరపడకుండా ఉండాలి అన్నది దేవుడు పదే పదే ఎన్నో ఉదాహరణల ద్వారా హెచ్చరిస్తున్నట్లు కూడా చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు మన పాపముల నిమిత్తమై తండ్రి యొక్క వైభవాన్ని కూడా వదిలిపెట్టుకొని మన దగ్గరకు వచ్చి, మన యొక్క పాపముల నిమిత్తమై చనిపోయి తిరిగి లేచి, మరి తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళి మన కోసమే స్థలం సిద్ధపరుస్తున్నాడు. ఇది సిద్ధపడిన తర్వాత మన కోసమే బహుత్వరలో మనల్ని తీసుకువెళ్ళడానికి రాబోతున్నాడు. యేసు ప్రభు మన దగ్గర లేని సందర్భంలో కూడా మనతో ఉండడానికి సంచకరువుగా పరిశుద్ధాత్మ అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మనతో ఉండే సదాకాలం సమాధానం అనుగ్రహిస్తున్న దేవుడు. ఈ సందర్భంలో కూడా మనము సమృద్ధి కలిగి ఉండాలని ప్రత్యేకమైన అవకాశాలు, సామర్థ్యతలు, సదుపాయాలు మనకు కలిగించాడు. ఇవన్నీ కూడా ఎందుకంటే కేవలము దేవుని మహింపరచడానికి. మొదట మనలో ఈ ప్రత్యేకమైన అవకాశాలు, సామర్థ్యాలు, సదుపాయాలు మరి మనలో ఇమిడి ఉన్నాయి, మనం కలిగి ఉన్నాము అన్నది మొదట మనం గ్రహించగలుగుతున్నామా? ఎప్పుడూ కూడా నాకు దగ్గర ఏమీ లేదు, నాకేమీ చేత కాదు, నా వల్ల ఏమీ కాదు అన్న ధోరణిలోనే ఉంటున్నామా అన్నది మొదట గ్రహించుకోవాలి. ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన సామర్థ్యాలు, నీలో కూడా ఒక ప్రత్యేకమైన సామర్థ్యత ఉన్నదని గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది. మన సామర్థ్యాలు అధికమవుతున్నప్పుడు, మరి అవి అధికంగా వాడినప్పుడు, అదేవిధంగా విశ్వాసమును అధికంగా వాడినప్పుడు మనం అధికమైన ఆశీర్వాదములు, అధికమైన విశ్వాసముతో అధికమైన మేలులు పొందుకుంటామన్నది ఎన్నో సందర్భాల్లో దేవుని వాక్యంలో కూడా మనం చూస్తుంటాం. ఈ సామర్థ్యాలు కలిగి ఉండి నీవు సమృద్ధిగా ఉండు. నీవు సమృద్ధిగా కలిగినప్పుడు మరి ప్రతివానికి మళ్ళీ మళ్ళీ ఇవ్వబడతాయి, ఇంకా ఎక్కువగా ఇవ్వబడతాయి. ఇంకా చెప్పినప్పుడు ఉదాహరణలు ఇక్కడ చెప్పినట్లుగా పక్కవాడిది కూడా తీసి నీకు ఇవ్వబడినట్లుగా, ఏమి చేయకుండా లేజీగా ఉన్న వాడి దగ్గర నుంచి కూడా తీసి నీకు ఇవ్వబడినట్లుగా చూస్తున్నాం. దేవుడు మనందరినీ సమృద్ధి కలిగి ఉండి మనల్ని అందరినీ సమృద్ధిగా ఆశీర్వదించను గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగండువైన యేసయ్య, నేను గణపరుస్తున్నాం, నేను హెచ్చిస్తున్నాం తండ్రి. సమృద్ధి కలిగిన దీవెనలతో ప్రభావం మమ్మల్ని ఎదుర్కొంటున్నందుకు కృతజ్ఞతలు. ఈ సమృద్ధితో మా జీవితం అంతా కూడా నీకు లోబడి నీకు ఇష్టమైన జీవితం చేస్తూ నీ సేవలో ముందుకు సాగడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Have a blessed day. God bless you.